ఇప్పుడు కొంతమంది గర్భసంచి జారడం వల్ల సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి రెమెడీ ఏమిటంటారు? గర్భసంచి జారడం అనేది సర్వసాధారణంగా పోషకాహార లోపం వల్ల ఇది జరుగుతుంటుంది. అదేవిధంగా ఎక్కువగా కాన్పులు కావడం వల్ల ఈ విధంగా జరుగుతుంటుంది. అదేవిధంగా గర్భాశయం వీక్‌గా ఉండడం వల్ల గర్భాశయ కండరాలు సడలింపబడి వీక్ అయిపోయి కూడా గర్భసంచి జారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో, ప్రథమ దశలోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా వరకు ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందమ్మా. ఎలాగంటే అరటికాయ చాలా ఉపయోగపడుతుందమ్మా. అరటికాయ ముక్కలు ముక్కలుగా చేసేసి ఎండలో బాగా ఎండించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. అరటికాయ చిప్స్‌ని తయారు చేసి, ఎండించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని, ఆ చూర్ణాన్ని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి హాఫ్ టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు అంటే 2.5 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు తగినన్ని పాలతో గానీ, లేకపోతే తగినన్ని నీళ్ళలో గానీ కలిపి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈ యొక్క గర్భాశయ ఖండాలు దృఢపడి, బలపడి, గట్టిగా తయారైపోయి ఆ గర్భసంచి జారడం అనేటువంటి సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. దీంతో పాటు పైపూత మందుగా చింతగింజలమ్మ. కాస్త నీళ్లు ఒక సానెదాయ మీద వేసేసి చింతగింజను బాగా రుద్దడం వల్ల, అరగదీయడం వల్ల చక్కటి గంధం వస్తుంది. ఆ చక్కటి, చిక్కటి చింతగింజల గంధాన్ని ఆ యొక్క గర్భాశయం ఎక్కడైతే జారిందో, గర్భాశయం జారినటువంటి ప్రాంతంలో అప్లై చేసి చిన్నగా లోపలికి నెట్టేసేయాలమ్మా ఆ గర్భసంచిని. ఈ విధంగా రెగ్యులర్‌గా కొన్నాళ్ల పాటు చేయడం వల్ల కూడా ఫలితాలు చాలా సమర్థవంతంగా ఉండేదానికి అవకాశం ఉంటూ ఉంటుందమ్మా. ఇప్పుడు పొటాటో చిప్స్‌లా అదే సారీ. అరటి ఇప్పుడు అరటికాయ చిప్స్ అన్నారు మీరు. మరి అరటికాయ చిప్స్ అంటే ఆయిల్‌లో వేయించాలంటారా? జస్ట్ కట్ చేసి ఎండబెడితే చాలంటారా? మంచిది. మళ్ళీ మంచి ప్రశ్న అడిగారమ్మా. చాలామందికి తెలియక అవగాహన లోపం చేత వాళ్ళు వేయించేస్తారమ్మా. అట్లా చేయకూడదమ్మా. కేవలం పచ్చి అరటికాయలు తరిగేసేసి చిప్స్ లాగా తయారు చేసేసి, ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. దాన్ని ఉడకబెట్టడం ఏం చేయకూడదమ్మా. పీసెస్ లాగా తయారు చేసి పచ్చి అరటికాయని ఎండబెట్టేసేయాలి.